నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గంజాయి విక్రయిస్తున్న 8 మంది నిందితులను పట్టణ 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమేష్ నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. వారి వద్ద నుండి 40,000 విలువ చేసే 2 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. కలకత్తాకు చెందిన మహమ్మద్ షఫీ సర్దార్ అనే వ్యక్తి అక్కడి నుండి గంజాయి తీసుకొచ్చి తెనాలికి చెందిన కొంతమంది యువకుల ద్వారా విక్రయించే క్రమంలో నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు చెప్పారు. సమావేశంలో 3 టౌన్ సీఐ రమేష్ బాబు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రాంతంలో అన్నోన్ పర్సన్స్ దగ్గర ఆ గంజా కొని ఈ తెనాలి ప్రాంతంలో చాలామందికి ఇచ్చి వాళ్ళ ద్వారా సరఫరా చేస్తున్నాడు. మరి గంజా విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే. మరి అది కన్జ్యూమ్ చేస్తే ఆరోగ్యాన్ని హానికరం, అలాగే ఫ్యామిలీ సెటప్ కూడా దానికి డిస్టర్బ్ అవుతుంది. అలాగే క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ కింద కేసెస్ పెడితే జైల్లో ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. మరి వాళ్ళ కెరియర్ కూడా, వాళ్ళ స్టూడెంట్స్ కూడా కొంతమంది కన్జ్యూమ్ చేసే పరిస్థితులు సమాజంలో ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క కెరియర్ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ గతంలో కూడా మా ఎస్పీ గారు డ్యూటీ సార్, అలాగే ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అలాగే గౌరవ డీజీపీ గారు హరీష్ గుప్తా సార్ ఆధ్వర్యంలో గత ఎలక్షన్స్ ముందు కూడా మేము నా సబ్ డివిజన్ పరిధిలో సుమారు 6 కేసులు పెట్టి 29 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా ప్రెస్ ద్వారా మీ అందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టడం తెలిసిన విషయమే. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మరి స్థానిక మనోహర్ సార్ కూడా మొన్న మేము మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు ఈ గంజా అనేటువంటిది తెనాలి కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ ఉండకూడదు, మీరు పోలీసు కూడా ఇప్పటివరకు బాగా చేశారు, అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో గంజా అనే ఒక ముమ్మరిని మొత్తం కూడా నా కాన్స్టిట్యున్సీలో ఉండడానికి వీల్లేదని కూడా అందరినీ కూడా కేసెస్ పెట్టమని, దాని యొక్క డేటా కూడా, దాని యొక్క అరెస్టులు కూడా పెంచమని చెప్పడం జరిగింది. తెనాలి 1 టౌన్ కానీ 2 టౌన్ 3 టౌన్, అలాగే రూరల్ ఏరియా, అలాగే కొల్లిపురం విలేజ్, అలాగే పొన్నూరు టౌన్ రూరల్, అలాగే చేబ్రోలు పొన్నూరు రూరల్ ఏరియాలో అన్నింటిలో కూడా టీమ్స్ ఫామ్ చేసాము. రేపు 12వ తారీఖున గౌరవ సీఎం గారి స్వేరింగ్ సెరమనీకి సంబంధించి చాలామంది కూడా బందోబస్తు పెడుతున్నాము. రాగానే కూడా దానికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజా ఒరిస్సా నుంచి తెచ్చేవాళ్ళని, అలాగే ఇక్కడ వాళ్ళ ద్వారా అమ్మే వ్యక్తుల్ని, అలాగే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో కన్జ్యూమ్ చేసే వ్యక్తులకి ఫస్ట్ కొంత కౌన్సిలింగ్ ఇస్తాం మేము. వాళ్ళ తల్లిదండ్రులకు మా అప్పీల్ అంటే తల్లిదండ్రులకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. పిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లో, వాళ్ళ యొక్క ఏ విధంగా ఎడిక్ట్ అవుతున్నారు అనే ఇది కూడా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే కాలేజెస్లో కూడా మరి ప్రిన్సిపల్ కానివ్వండి, తర్వాత అథారిటీస్ కూడా కానివ్వండి, వాళ్ళ యొక్క స్టూడెంట్స్ ఏ విధంగా వాళ్ళు బయటికి వెళ్తే ఏ విధంగా ఉన్నారనేది కూడా చేయాలి. సమాజంలో ఈ యొక్క గంజాన్ని నిర్మూలించే ప్రక్రియలో అందరూ భాగస్వాములు అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ 8 మందిని కూడా నిన్న 4:30కి ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేశారు. వాళ్ళని ఈ రోజున రిమాండ్కి పంపిస్తున్నాము. మిగతా 7 కూడా వాళ్ళంతా కూడా మన తెనాలికి సంబంధించిన వ్యక్తులే. ఈ డొంక రోడ్డు, తర్వాత చెంచుపేట, తర్వాత కరెంట్ ఆఫీసు వెనుక, ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో సంబంధించిన వీళ్ళ వ్యక్తులు. వీళ్ళ దగ్గర కూడా టోటల్ 2 కేజెస్ ఈచ్ 200 గ్రామ్స్ గంజాని సీజ్ చేసి వీళ్ళని రిమాండ్కి ఈరోజు పంపిస్తున్నాం. తర్వాత పోలీసు వారు కూడా గట్టిగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా గంజాని పర్చేజ్ చేసి ఇతర ప్రాంతాలు ఇక్కడ వస్తే మట్టికి రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం, పీడీ యాక్ట్ కింద వాళ్ళని బుక్ చేస్తాం. అవసరమైతే నగర బహిష్కరణ కూడా ఎక్స్టర్మెంట్ కూడా మేము ప్రభుత్వం పంపిస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అవ్వకముందే తెనాలి ప్రాంత సమస్యలపై నాదెండ్ల మనోహర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పట్టణంలోని చెత్తా చెదారంతో నిండిపోయిన డ్రైన్లను ఆదివారం నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. గురవై కాలనీ, లింగారావు సెంటర్, చెంచుపేటలోని ప్రధాన డ్రైన్లను ఆయన సందర్శించి అక్కడ తిరుగుతున్న పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. డ్రైన్లలో పెరుకుపోయిన చెత్తా చెదారాన్ని వెంటనే తొలగించాలని, అదేవిధంగా అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ అనురాధ, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, పలువురు మున్సిపల్ అధికారులు, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాలంలో అయితే తర్వాత చేద్దాం. ముందు టౌన్ మీద పండి అంటే బండి జైల్లో పెట్టేస్తున్నారు. అది కూడా పండు కాలం లేదా నష్టం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ ఆ లెవెల్లో పైకి అది మొన్న డ్యామేజ్ అయితే ఏంటి పరిస్థితులు? ఏం చేస్తాం సార్, ఎవరు కాడ కొనుక్కున్నారు, వదిలేశారు. ఎవరు మట్టి పెట్టేది, వర్షం నీళ్ళు పడితే ఆ కాలంలో ఈ నీళ్లు పోవాలని చెప్పి అయ్యే ఇటు వర్షాలు పడ్డప్పుడు ఇటు వస్తాయి, తర్వాత మళ్ళీ పోతాయి. ఇటు పోవడానికి వీలు లేదు సార్. వర్షాలు పడి చాలా లేదు కదా, మరి ఎట్లా ఉందండి పరిస్థితి? ఇటు పోవడానికి వీలు లేదు సార్. ఆ నీళ్ళు అట్టానే ఉంటాయి, మట్టి దూపెట్టలేదు. దోమల దెబ్బ మనం తట్టుకోలేకపోతున్నాం సార్. ఇప్పుడు ఏవో ఏంటో మాకు తెలియదు. మరి ఎప్పుడైనా మీరు ఈ కార్యక్రమాల్లో ఎవరికైనా ఫోన్లు చేశారా? ఎవరికైనా గ్రీవెన్స్ చెప్పారా? ముందు చేసాం సార్, ఎన్నోసార్లు చెప్పాము, ఎవరు పట్టించుకోలేదు. లైట్లు ఇవ్వని ముట్టుకుంటే ఈ మధ్యన వేసారు సార్. ఈ నుంచి ఆడదాకా చీటే సార్, ఆ చీటలోనే రావాలి పోవాలి. వీళ్ళంతా ఎటు నుంచి వెళ్తున్నారు? ఈ దారే వాడతారా వీళ్ళు? లేదు సార్, అటు కూడా రోడ్డు ఉంది సార్. అటు దాని అవతల ఉంది, బిల్డింగ్ ముందు రోడ్డు ఉందండి. అటు 3 ఉన్నాయి సార్. ఇట్లానే తెనాలి పట్టణంలో ప్రధానమైన పంట కాలువలు ఒక 4 ఈ వర్షాకాలం లోపు పూడిక తీయడం, అదేవిధంగా గార్బేజ్ కలెక్షన్ ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనతో ఒక షార్ట్ టర్మ్ ప్రణాళిక 15 రోజుల కోసం సిద్ధం చేయమని నేను కమిషనర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి చెప్పడం జరిగింది. సో 2 రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు కమిషనర్ గారు. దాని మేరకు ఈరోజు 3 ప్రాంతాల్లో పనులు ప్రారంభమైనాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వర్షాకాలంలో ఎక్కడ కూడా రోడ్లపైన నీరు ఆగిపోయే విధంగా, ప్రజలు ఇబ్బంది పడే విధంగా కాలువల పూడికి సరిగా తీస్తే ఆ ఫ్లో తోటి పంట కాలువలోకి చివరి వరకు వెళ్ళిపోయేటట్టు మనం ఊరు శివార్లకు. అదేవిధంగా రేపటి రోజున ఇంకో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇరిగేషన్ అధికారులతోటి, డ్రైన్స్ అధికారులతోటి, మున్సిపల్ కమిషనర్ గారితో. సో ముగ్గురం కలిసి సమన్వయపరుచుకుంటూ ఈ గ్రామీణ ఎక్కడైతే మన తెనాలి పట్టణం పరిధి కంప్లీట్ అవుతుందో అక్కడి నుంచి మనం ఫర్దర్గా చేయాల్సిన ఈ కాలువల గురించి మరమ్మతులు, పూడికలు తీయడం, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఒక వారం రోజుల వ్యవధిలో పూర్తి అయ్యేటట్టు, రైతులకి ఎక్కడ కూడా పంట నష్టం జరగకుండా, మున్సిపాలిటీ నుంచి వెళ్ళే డ్రైనేజ్ ఈ కాలువల ద్వారా వాళ్ళు కూడా నష్టపోకుండా ఒక చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. 15th ఫైనాన్స్ నిధులు బహుశా జూలైలో వస్తాయి మనకి. అవి వచ్చే లోపు ఒకసారి మన కౌన్సిలర్లు అందరం, మున్సిపల్ చైర్పర్సన్ అందరం కూర్చుని ఒకసారి తెనాలికి ఈ సంవత్సరం మనం పెట్టుబడి చేసే నిధులు రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరిచే విధంగా మన అందరం కూడా కలిసి పనిచేసుకుందాం. అంతేగాని డబ్బులు వృధా అయ్యేటట్టు ఎక్కడో తూతు మంత్రంగా పనులు చేసుకుంటే మాత్రం మనకు ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా నేను మాటిస్తున్నా మన పౌరులందరికీ కూడా వర్షాకాలంలో ప్రధానంగా మన రోడ్లన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఆ రహదారి పైన వెళ్ళేటట్టు, అదేవిధంగా మురుగునీటి సమస్య రోడ్లపైన రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు సిబ్బంది అంతా కూడా కృషి చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళికతోటి ఒక మార్పు అనేది తప్పకుండా మేము చూపిస్తాం. రజిక వాలంటీర్ సర్వీస్ 7వ వార్షికోత్సవం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి వల్లూరి లక్ష్మీపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుండి 10వ తరగతిలో ఉత్తీర్ణులై ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు 2000 రూపాయల స్కాలర్షిప్స్ మరియు విద్యా సామాగ్రి అందజేశారు. పల్నాడు రజిక వాలంటీర్ సర్వీస్ నుండి 80 మందికి బ్యాగ్స్ పంపిణీ చేశారు. రజిక వాలంటీర్ సర్వీస్ సొసైటీ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సభకు విచ్చేసినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అలాగే మా ఆర్వీఎస్ శ్రేయోభిలాషులకు, సభ్యులందరికీ కూడా ఆర్వీఎస్ తరఫున ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. గత 2017 జనవరి 1న ఈ ఆర్వీఎస్ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా
ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణులయ్యి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మార్స్పేట, రజ్జికపేట నందు చలివేంద్రాలు ప్రారంభించి వేసవి దాహార్తిని తీరుస్తూ ఉన్నాము. అలాగే వివిధ మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించి మా వైద్యపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా మా ఆర్వీఎస్ అందజేయడం జరుగుతూ ఉంది. కార్యక్రమంలో 24, 38 వార్డుల కౌన్సిలర్స్ లక్ష్మీ లావణ్య, విజయలక్ష్మి, కొండవీటి శ్రీనివాసరావు, వరగాని ఏడుకొండలు, సంస్థ అధ్యక్షులు పోతర్లంక ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాస్, నాంచరయ్య, వెంకటేశ్వరరావు, శివనాగేశ్వరరావు, సిహెచ్ లక్ష్మీదేవి, సునీత, శివనాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత 7 సంవత్సరాల నుంచి సుమారు 700 మందికి ఉపకార వేతనాలు ఇచ్చి వారికి చదువు పట్ల ఏదో ఒక రకంగా చేదోడుగా ఉండేలాగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 7వ వార్షికోత్సవంలో 80 మంది విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. వీరికి ఒక రీడింగ్ చైర్లు, 2000 రూపాయల క్యాష్ ప్రైజు, ఒక 10-12 నోట్బుక్స్, కాలేజీ బ్యాగు, వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నిటి కూడా విద్యార్థులకు అందించడం జరుగుతుంది. మేము చేసినటువంటి సహాయాన్ని ఆసరాగా తీసుకుని వారు ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్తారని ఆశిస్తూ ఆర్వీఎస్ వారిని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉపకార వేతనాల్లాగా ప్రతి సంవత్సరం కూడా వారందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అదేవిధంగా వారు ముందుగా 10th క్లాస్లో మంచి మార్కులు తీసుకురావడానికి మరి సెలవుల్లో కొంత మెటీరియల్ రెడీ చేసి వాళ్ళందరికీ ఇస్తూ ప్రోత్సహిస్తూ మరి ఇప్పుడున్న సమాజంలో వెనకబడిన ఓబీసీ కులంలో ఉన్నటువంటి రజకులు అనేవాళ్ళు ఆస్తుల పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ రాజకీయంగా సామాజికంగా వెనకబడి ఉన్నారు. వీరు ముందుకు రావాలంటే ఒకే ఒక్క ఆయుధం విద్యను నమ్ముకుంటే మాత్రమే భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ఆ విషయాన్ని ఎరిగి మరి అనుకోకుండా తెనాలి ఈ యొక్క పట్టణంలోనే అత్యధిక మంది టీచర్లు ఈ కమ్యూనిటీ నుంచి ఉన్నారు. వారు ఉపాధ్యాయులుగా ఉంటూ అనేక మందికి భవిష్యత్తు నిర్దేశిస్తూ వారి ఉజ్వలమైన భవిష్యత్తుకి వారి ఎదుగుదల ద్వారా అదేవిధంగా జాతి ఔన్నత్యాన్ని పెంచడానికి కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించాలని మా అందరి సహాయ సహకారాలు ఈ కార్యక్రమానికి ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తాం. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. బీసీ కాలనీలోని కళాకారుల సంఘ భవనంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. ఆదివారం బీసీ కాలనీలోని కళాకారుల సంఘ భవనంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షురాలిగా బుర్రా జయలక్ష్మి, గరికపాటి సుబ్బారావు, ఆరాధ్యుల ఆదినారాయణ, గౌరవ అధ్యక్షులుగా ఏ కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శిగా మేరిగా రామలింగేశ్వరరావు, నాగమణి, సుధీర్, సుబానీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ సహకారంతో నూతనంగా ఎన్నిక కాబడిన కమిటీ పట్టణ రంగస్థల కళాకారుల సంఘానికి పూర్వ వైభవం తీసుకువస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీని పలువురు కళాకారులు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మేరు రామలింగేశ్వరరావు, శ్రీమతి పెంచంగి నాగమణి గారు, శ్రీమతి నిర్మలా రమేష్ గారు, శ్రీమతి ముత్యాల లక్ష్మీ తులసి గారు, కోశాధికారి దీపాల సుబ్రహ్మణ్యం గారు, మీ అందరి సహాయ సహకారాలతో పట్టణ రంగస్థల కళాకారుల సంఘాన్ని 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు కళాకారులు అందరూ గర్వపడేలాగా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాను. మా అమ్మ శ్రీమతి బుర్రా జయలక్ష్మి గారి తరపున ఈ సంఘ యొక్క పురోగతికి, ప్రగతికి, సమున్నతికి నా శాయశక్తులా నేను కృషి చేస్తానని, చెప్పిన ప్రతి పని నెరవేరుస్తామని, ఈ కార్యవర్గ సహాయ సహకారాలతో ఈ కార్యవర్గంలోని ప్రతి ఒక్కరూ కూడా కళాకారుల ఉన్నతి కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కేవలం సంతాప సభలు, సన్మాన సభలు మాత్రమే కాకుండా కళాకారుల సంఘ భవన పురోభివృద్ధికి, అలాగే కళాకారులకి ఏ సమస్య వచ్చినా అది విద్య విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ ఎలాంటి సమస్య వచ్చినా సంఘం అండదండగా ఉంటుంది అని ప్రమాణం చేస్తున్నాను.
కళాకారులందరికీ కూడా మాకు మా సంఘం ఉంది, మాకు మా రంగస్థల కళాకారుల సంఘం ఉంది, మాకు ఎలాంటి సమస్య వచ్చినా మాకు తోడుంటుంది, మాకు ఏం పర్వాలేదనే భరోసాని ఆ ధైర్యాన్ని కళాకారులకు ఇస్తామని నేను మనవి చేస్తున్నాను. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం నూతన కార్యవర్గము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి పూర్తి సహాయ సహకారాలు గౌరవనీయులు సినీ రచయిత డాక్టర్ బుర్రా సాయి మాధవ్ గారు పూర్తి సహాయ సహకారాలు అందించి ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఈ సంఘాన్ని ముందు నడిపిస్తాడని చెప్పి ఆయన మాకు మాట ఇచ్చున్నాడు. ఆయన మాట మీద ప్రకారం భవిష్యత్తులో ఈ కళాకారుల సంఘం పూర్వ వైభవంగా చూడబోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మా నూతన కార్యవర్గానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తున్నాం. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగింది. ఈ నూతన కార్యవర్గానికి అధ్యక్షులుగా శ్రీమతి బుర్రా జయలక్ష్మి గారు, తర్వాత గరికపాటి సుబ్బారావు గారు, తర్వాత ఆరాధ్యుల ఆదినారాయణ అనే నేను, ఆ తర్వాత గౌరవ అధ్యక్షులుగా ఏ కోటేశ్వరరావు గారు, సహాయ కార్యదర్శిగా మేరిగ రామలింగేశ్వరరావు గారు, ఇంకా తదితరులందరూ ఎన్నిక కాబడ్డారు. ఈ సంఘానికి పూర్తి మద్దతు కార్యనిర్వాహక కార్యదర్శిగా మా సోదరుడు మేరిగ రామలింగేశ్వరరావు గారు, తర్వాత నాగమణి గారు, సుధీర్ గారు, సుభాని గారు అందరూ ఎన్నిక కావడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.